కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఎంత సాధించినప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి వెలితి ఏర్పడుతుంది. ఆ వెలితి ఏంటిది అన్నటువంటి దిశగా మీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయాందోళనకు గురయ్యేటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త వహించండి. సహోదర సహోదరి వర్గాన్ని కానీ, సన్నిహితుల్ని కానీ, తల్లిదండ్రులను ఆశ్రయించడం అనేది సూచించడమైనది. నిపుణుల సలహాలు, సూచనలు మీకు కలిసి వస్తాయి. ఈ వారం దూర ప్రయాణాలు చేసేటప్పుడు భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. వెహికల్ రూపంలో కొన్ని ప్రమాదాలు, సంఘటనలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండటం అనేది సూచించడమైనది. ప్రేమ విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. ఒక అపోహను చూసి వాస్తవం అని నమ్మి మోసపోతారు. ఎటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. అయిన వాళ్ళల్లో ఒకళ్ళని ఎంచుకొని వాళ్ళతోటి మీ ఆలోచనల్ని పంచుకొని ఒక మంచి ఆలోచన తీసుకోవటం అనేది సూచించడమైనది. ఈ వారం వ్యాపారాది వ్యవహారాలలో తీసుకునే కీలక నిర్ణయాలు మంచిగా దారితీస్తాయి. స్త్రీలతోటి నూతన అగ్రిమెంట్లు, కాంట్రాక్ట్లు, లీజులు కలిసి వస్తాయి. ఉన్నతాధికారులతోటి ఎన్నో రోజులుగా ఏర్పడినటువంటి విభేదాలకి ఒక పరిష్కారాన్ని ఎంచుకోగలుగుతారు. సన్మార్గంలో నడవగలుగుతారు. ఈ వారం విద్యార్థులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించగలుగుతారు. మంచి అవకాశాలని, మార్కుల్ని సంపాదించుకోగలుగుతారు. మంచి గుర్తింపు మీకేగాక మీ కుటుంబ సభ్యులందరికీ అందుతుంది. మానసిక ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో తీవ్ర స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచించడమైనది. అనుకోని అనారోగ్యాలు ఏర్పడి ఇబ్బందికర పరిస్థితులకు గురయ్యేటువంటి సూచన కనిపిస్తున్నది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని, కాలభైరవ అష్టకాన్ని పఠించండి. అనుకున్న కార్యక్రమాలని సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కప్పు సాంబ్రాణిని ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లో వేయండి. నరదిష్టి నుంచి బయటపడగలుగుతారు. సన్నిహితుల్లో ఒకళ్ళ ద్వేషం తీవ్రస్థాయికి మారుతుంది. దాన్ని మీరు గ్రహించగలుగుతారు, గుర్తించగలుగుతారు.